రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు సందేశం యేసును పోలిన జీవితం. యేసుని పోలిన జీవితం. మరి సిలువ ధ్యానాల గురించి మీరు థియరీ చాలా వింటారు, రకరకాల ప్రసంగాలు వింటారు, సిలువను గురించి అనేక కోణాల్లో వింటారు. ఇన్ని ప్రసంగాలు విన్నా యేసును పోలిన జీవితం లేకుంటే నాకు అనిపిస్తుంది సున్నా అని. యేసును కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అని ఫిలిప్పీ 2:5 ఉంది. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అంటాడు. 1 కొరింథీ 11:1 చూడండి. 1 Corinthians 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇది చెప్పాలంటే ధైర్యం కావాలి ఎవరికైనా, నాయకులకు కానీ, కాపర్లకు కానీ, సేవకులకు కానీ. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి చాలా గుండెలు ఉండాలి. అంటే వారు పవిత్రంగా ఉండి, యథార్థంగా ఉండి, ఏ స్వార్థం లేకుండా దేవుని దర్శనాన్ని నెరవేరుస్తూ, విధేయత కలిగి, తగ్గింపుతో, పరిశుద్ధాత్మ పూర్ణులై పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని దర్శనానికి సంపూర్ణంగా విధేయులైన వారికి చెప్పడానికి సాధ్యం ఉంటుంది. సగటు భక్తి, వేషధారణ, కొద్దిగా అటు, కొద్దిగా ఇటు, కొద్దిగా లోకం, కొద్దిగా మరి దేవుడు అన్నవారికి చెప్పడానికి అంత ధైర్యం రాదు. చెప్పినా ఎవరు లెక్క పెట్టరు. కాబట్టి పౌలు హీ వాజ్ లివింగ్ ఆల్మోస్ట్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. అంటే హీ వాజ్ ఫాలోయింగ్ జీసస్. దట్ ఈస్ ద పర్ఫెక్షన్. ఫాలోయింగ్ జీసస్ ఇస్ ద పర్ఫెక్షన్. యేసును పోలి నేను జీవిస్తున్నానని చెప్పడానికి ధైర్యం పౌలుకున్నది. నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎవరు, యేసు ఎవరు, ఎలా నడిచినాడు, ఎలా జీవించినాడు అంటే ఫాలో మీ అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. యు ఫాలో మీ, యు జస్ట్ లివ్ యాజ్ ఐ హ్యావ్ లివ్డ్. అది చాలా గొప్ప కార్యం. ప్రసంగాలు చేయడం కాదు గొప్ప, చెప్పిన దాని ప్రకారం జీవించడము గొప్ప. ఏ వాక్శక్తి ఉన్నా ప్రసంగం చేయొచ్చు, తెలివితేటలు ఉంటే చేయొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మాటలు పలకడం, మరి అలాగూ చెప్పినట్లు జీవించడం, అది చాలా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యాకోబు 3:1 మీరు చెప్పినట్టు జీవించాలి, మీరు పలికినట్టు బ్రతకాలి అంటున్నాడు. మీలో అనేకులు బోధకులు కాకుండుటి. బోధకుడు కఠినమైన తీర్పుకు గురవుతాడు. యాకోబు 3:1 చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, డోంట్ బికమ్ ప్రీచర్స్ అంటున్నాడు. ఇది చాలా ఘాటుగా ఉంది కదా. అంటే ఈ దినాల్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో గొప్ప కావాలని, గొప్ప సేవకులు కావాలని ఆశ ఉంటుంది. ఆశ అయితే చాలా మంచిది, కానీ ఆ చెప్పినట్టు మన జీవితం ఉందా లేదా అని ఎప్పుడు వాక్యం అనే అద్దంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేషధారణ
అవసరం లేదు, మనల్ని ముంచేస్తుంది వేషధారణ. మనము వేషధారణతో ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దామని అనుకుంటే మనమే మోసపోతాం. అది పెద్ద సవాలు. దేవుని వాక్య అనుభవంతో, సేవా అనుభవంతో ఒక ఆత్మీయ తల్లిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. యూ కెనాట్ డిసీవ్ గాడ్, యూ కెన్ నెవర్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడలేం, దేవుని మోసపుచ్చలేం, దేవుని కన్నులు కప్పలేం. నీ జీవితం ఒకటి, నువ్వు చెప్పేది ఒకటైతే ఎక్కడో ఒక దగ్గర కుప్పగూలిపోతావు. జాగ్రత్త. కాబట్టి మన లైఫ్, మన జీవితాలు ఎప్పుడు వాక్యాన్ని చూసుకుంటూ అనుగుణంగా ఉన్నామా లేదా, దేవుని చిత్తాన్ని మనం మన జీవితంలో నెరవేరుస్తున్నామా లేదని ఎప్పుడు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్వేస్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఈ 40 రోజులు ఎందుకండి? ఎందుకు ఇలాగ మనము మరి ఇన్ని దినాలు ఏర్పాటు చేసి ఇంత ప్రయాసపడుతున్నాం? ప్రతి లైఫ్కి ఒక రివ్యూ ఉండాలి, రివిజన్ ఉండాలి, రిట్రీట్ ఉండాలి. అంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఉన్న గొప్ప అవకాశం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు రానివి నేర్చుకోవడానికి ఉన్న మంచి తరుణం. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎందుకు ఈ సంఘాల్లో కయ్యాలు అవుతున్నాయి, ఎందుకు ఈ గుద్దులాట, ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ తాపాలు? వై దే ఆర్ ఫైటింగ్? శాంతికి నిలయాలుగా ఉండాల సంఘంలో పెద్దలు పోట్లాడతారట. నాకు ఎప్పుడు అర్థం కాదు అది. ఎందుకంటే వారు సిలువను సరిగ్గా ధ్యానము చేయడం లేదు. సిలువను ధ్యానించి సిలువ తట్టు చూసినట్టయితే నీకు తెలిసిపోతుంది నీ జీవితం ఎలా ఉండాలని. మాదిరికరమైన జీవితం. చూడండి, అన్యజనులు ఎందుకు గల్లత్తు చేస్తున్నారు, ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు మన మీదకి వస్తున్నారంటే మన జీవితాలు సరిగా లేవు, వారు కనబడడం లేదు సరిగ్గా. కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే సమయం ఈ 40 రోజులు. హల్లెలూయా. ఏదో పాటలు పాడుతున్నాము, ఆటలు ఆడుతున్నాము, పెద్ద పెద్ద వాక్యాలు, మర్మాలు. కొందరు మర్మాలు చెప్తే వాళ్ళకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అలా కాదు. దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ సచ్ థింగ్స్, బట్ గ్రేట్నెస్ లైజ్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ విద్ ఇన్ కంపేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనే అర్థంలో నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావు. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడం కాదు, నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావు. నీ బ్రతుకు ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నువ్వు క్రీస్తును పోలి జీవిస్తున్నావా లేదా, యేసును గురించి ఇంత నేర్చుకుంటున్నావు, యేసుకు అనుగుణమైన బ్రతుకు నాలో ఉందా, సిలువను మోస్తూ యేసు మనకు చూపిన మాదిరి, ఆ మాదిరి మన జీవితంలో ఉందా అని మనం అనుక్షణము పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా దేవుడు మనకు అట్టి శక్తిని అనుగ్రహిస్తాడు, మాదిరిగల జీవితాలు మనకి ఇస్తాడు. హీ విల్ మేక్ అస్ అన్ ఎగ్జాంపులరీ టు మెనీ పీపుల్. అలాగుండాలి. కాబట్టి యేసును పోలిన జీవితం అనే ఈ ప్రసంగంలో మరి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. జీవితం అంటే అది ఆట కాదు, కుటుంబ జీవితం అంటే అంతకంటే ఆట కాదు. చాలామంది కుటుంబ జీవితాలతో ఆటలు ఆడుకుంటారు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. గాడ్ మేడ్ ఫ్యామిలీ. సరి అయిన జ్ఞానము ఉపదేశింపబడకుండా, చూడండి అక్కడ కూడా కాపరికి ఒక బాధ్యత ఉంది. ప్రతి కుటుంబం ఏ విధంగా ఉండాలి, అక్సెప్టబుల్ అంటూ గాడ్. మరి వాళ్ళు చెప్తూనే ఉండాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతి నెల మొదటి ఆదివారం ఫ్యామిలీ సండేగా పెట్టినాం. తల్లులకు సహవాసం ఉన్నది. ఎందుకంటే తల్లులు సరిగ్గా ఉంటే కుటుంబాలు సరిగ్గా అవుతుంది. ఎంత విరుద్ధమైన పరిస్థితిలో కూడా ఒక భక్తురాలు తల్లి ఆ కుటుంబాన్ని చక్కని దేవుని నియంత్రణలో నడపగలదు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాట కాదు ఇది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుందట. మూర్ఖుడో, ముక్కోపియో, ముష్కరుడో, దౌర్భాగ్యుడో, దిక్కుమాలినవాడో ధనం ఉంటే సరిపోతుందా? పనికిరాని వాడైనా మంచి కాపురం చేసి మంచి పేరు కీర్తి తన కుటుంబాన్ని తీసుకొస్తుంది, తన పిల్లలు కూడా గొప్ప స్థాయికి తీసుకొస్తుంది ఆ తల్లి. అందుకే నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. మరి ఇవన్నీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మేము తరచుగా మరి ఉపదేశాలు ఇస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. మరి మనం నడిచేది యేసు మార్గం, ఇది సిలువ మార్గం. ఇక్కడ నీకు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు, ఆటంకాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, బంధుమిత్రుల మరి పోరాటం ఉంటుంది.
భర్త లేక భార్య ద్వారా ఇబ్బంది కలుగుతుంది, పిల్లల ద్వారా ఇబ్బంది కలుగుతుంది, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యత ఉంటుంది, శత్రుబాధ ఉంటుంది, ఆకలి దప్పికుంటుంది, అవమానం అనుభవించాలి. మరి నీవు ఇవన్నీ ఛేదిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని సాధించు. యేసును పోలి జీవించగలుగుతున్నావంటే యు ఆర్ 100% సక్సెస్. దేవుని స్తోత్రం. 100% నీవు జయించినావు. జయం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు నీకు. పౌలు అంటాడు, వీటన్నిటి మీద మాకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెవర్ డిస్పేర్. ఎప్పుడు ఓడిపోదు. నేను ఎప్పుడు నాతో ప్రసంగం చేసుకుంటాను. చాలా మీకు చేసేదానికంటే నాకు నేనే ప్రసంగం చేసుకుంటాను. అవును, ఓడిపోవద్దు. జాయ్ చెరియన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అవును, ఆ ప్రసంగానికి నా అంతరాత్మ బెదిరిపోతుంది. నేను గట్టిగా మాట్లాడతాను నాతో. అవును, సెట్ రైట్, ఇది నీకొద్దు, ఇది నీకు కావాలి, ఫాలో జీసస్. ఇలాగూ నిన్ను నీవు సరి చేసుకుంటూ ఉండాలి. అందరినీ నీవు మించిపోయినావని ఆ తలంపు వస్తే పడిపోతావు. కాబట్టి నేర్చుకుంటూ ఉండాలి. బీ ఎ సీకర్, బీ ఎ లర్నర్, ఆల్వేస్ రెడీ టు లర్న్ ఫ్రమ్ అదర్స్. మరి 40 రోజులు సిలువను ఎత్తి పట్టి మీకు చూపెడుతున్నాం. మీ ఏకాగ్రత అంతా ఎవరి మీద ఉండాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. యేసు ఏ విధంగా జీవించినాడు ఈ లోకంలో, యేసు ఎలాంటి మాదిరి చూపెట్టినాడు, యేసు ఎలాగో తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో మాదిరికరంగా ఉంది. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు చాలామంది ప్రార్థన చేశారు, ఇహలోక కార్యాలకు 100 గజాల భూమియు, ఒక కారియు, ఒక బట్టలియు, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి. తెలుసా నీకు ఆ సంగతి? ఏది పంపరు. నీకు 100 తులాల బంగారం ఉన్నా ఈ సుమంతా కూడా నీ ఒంటి మీద వేయరు. అన్నీ ఒలుచుకొనే పంపిస్తారు ఖాళీగా. యోబు ఏమంటాడు? నేను నా తల్లి కడుపు నుండి దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా అక్కడికి వెళ్తాను. కాబట్టి వీటి మీద లక్ష్యం ఉంచకుండా ఏది ఉత్తమమైనది, ఏది ఘనమైనది, ఏది న్యాయమైనది వాటిని నీవు అనుకరించాలి. నిన్న కూడా నాకు గుర్తొచ్చింది, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మేరీ చోజ్ ద బెస్ట్. పౌలు అంటాడు, నాకు పౌలు జీవితం చాలా మాదిరి, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు కదా. పౌలుకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండిందా? పెద్ద బెంజ్ కార్ ఉండిందా? పెద్ద ఫ్లైట్లో ఎగిరినాడా? కోటుబూటు ఉండిందా? ఏమీ లేదు. పౌలు ఎంత ప్రఖ్యాతి పొందిన అపోస్తలుడు అయిపోయినాడు. అపోస్తలులందరిలో ప్రధానుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే హీ ఫాలోడ్ జీసస్. యేసును అనుకరించినాడు. ఈ లోకరీతిగా ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచినాడు. దేవునికి స్తోత్రం. హీ కన్సిడర్డ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్ యాజ్ డంగ్. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధాల గురించి ఉన్న ఆ సత్యాల నిమిత్తం అది తెలుసుకోవడానికి నేను నాకు కలిగినవన్నీ నష్టపరుచుకుంటున్నాను. ఇవన్నీ నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. వెనుకున్న వాటిని అన్నిటిని మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరముగా పరిగెత్తున్నాను. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీకు ఉండాలి. క్రీస్తు యేసుకు ఏం మనసు ఉందని నేను కొద్దిగా ధ్యానించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ లోకంలో నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తల్లి చిత్తం, తండ్రి చిత్తం కాదు, లోకం చిత్తం కాదు. యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. నువ్వు ఒక కారణ జన్మునివి, కారణ జన్మురాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను కారణ జన్మురాలు. ఐ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ మై లైఫ్. దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరాలి. నాకు ఆ పట్టుదల దేవుడు ఇచ్చినాడు అన్నట్టు. మీకు కారణం లేకుండా మీరు జన్మించలేదు, మీకు కూడా ఒక కారణం ఉంది. యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. దేవుని స్తోత్రం. ఇట్ షుడ్ బి ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్. నువ్వు ఎందుకొరకు వచ్చినావు ఈ లోకంలో? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. తన మర్మాన్ని తన బిడ్డలకు బయలుపరచకుండా ఆయన ఎప్పుడు కూడా మరి అలాగూ చేయడు. మర్మ బయలుపరచకుండా ఉండనేరడు. కాబట్టి నువ్వు అడగాలి, నువ్వు దాని ప్రకారం నడుచుకోవాలి. యేసు జీవితం చూసినప్పుడు ఎవ్రీ స్టెప్ వాజ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చని ఆ ధ్యేయం నా ఆహారం అంటాడు. అలాగూ తండ్రి యొక్క చిత్తం ఏంటి? తండ్రి చిత్తం శిలువ మరణం పొందాలి, సర్వలోక పాప పరిహారం, తన ప్రాణం అర్పించాలి. చేసినాడా చేయలేదా మీరు చెప్పండి? హీ డిడ్ ద విల్ ఆఫ్ గాడ్. మరి ఎంత కఠినమైన బాధలు అనుభవించినాడు.
సుఖవంతమైన జీవితం కాదు, కరుకు మార్గం, సిలువ మార్గం. ఆయన తండ్రికి విధేయత చూపినాడంట. ఫిలిప్పీ 2:5 నుండి కొన్ని వచనాలు మీరు చదివితే, మరణం పొందునంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపి మరణాన్ని కూడా అనుభవించినాడు. అలాగ తర్వాత యేసు ప్రభులు చూస్తే తగ్గింపు చూడండి. తండ్రితో కూర్చునే గొప్ప భాగ్యము, పరలోక భాగ్యమే వదిలిపెట్టి దీనుడై మానవతారిగా తను తాను రిక్తునిగా చేసుకొని హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. చప్పట్లు గట్టి కొడదామా దేవుని స్తోత్రం. నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా మనము ఎంప్టీ కావడానికి సిద్ధంగా ఉంటామా? నెవర్. ఫుల్ కావడానికి ఆశిస్తాం. ఏదైనా నింపుకోవడానికే ఉంటుంది కదా, నిండాలి, నిండుకుండలాగా ఉండాలనుకుంటావు, కానీ ఖాళీ కుండ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? యేసును చూసి నేర్చుకో. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఒక్క మాట అంటే మనం పడం. నాకు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటాడు. హీ ఆల్వేస్ కరెక్ట్స్ మీ. ఒక్కసారి నాకు వచ్చింది కోపం అంటే ఇంక అంతే, భూమి వణికిపోవాలనిపిస్తుంది. నా స్వభావం అలాంటిది. కానీ కామ్ డౌన్ జాయ్ చెరియన్, ఏసులాగుండు, బీ లిటిల్ లైక్ జీసస్. ఏసులాగుండు, కొద్దిగా యేసు గురించి బోధిస్తున్నావు కదా, అప్పుడు వెంటనే నేను సరి చేసి సెట్ రైట్ అవుతాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ రెస్పాండ్ టు ద క్వైట్, మైల్డ్, స్వీట్ వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వింటుండాలి దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముని మెల్లని తీయని స్వరానికి నువ్వేం కావాలి? లొంగిపోవాలి. హల్లెలూయా. ఎనీవన్ కెన్ ఫైట్. చూడండి, వాగ్వాదం కానీ, కుస్తీ కానీ, కలహాలు కానీ ఎవడైనా చేయగలుగుతాడు. యేసును పోలి జీవించాలంటే నీవు ప్రత్యేకంగా ఎంపికైన వాడవు అన్నమాట. దేవుని స్తోత్రం. యువర్ సెలెక్టెడ్ ఫర్ దట్ కాజ్. కనుక యేసుకున్న తగ్గింపు, యేసుకున్న కనికర హృదయము, యేసుకున్న దయ గల హృదయం. నేను పరిచర్య మరి చేస్తూ యేసును చూస్తాను అన్నమాట. యేసులాగా ఉన్నానా లేదా, మరి దయ ఉందా నా హృదయంలో, కనికరం ఉందా, ప్రేమ స్వరూపి కదా. ప్రేమతో పరిచర్య చేస్తేనే అది దేవుడు అంగీకరిస్తాడు. ఇదేం వ్యాపారం కాదు కదా, బిజినెస్ కాదు కదా, 10 ఓపెన్ చేసి 6కు షట్ డౌన్ చేస్తామన్నట్టు కాదు కదా, ఆఫీస్ కాదు ఇది. అన్ని వేళలా పరిచర్య చేయాలి, అన్ని వేళలా యేసుకి ఇచ్చిన మనసుతో ప్రజల మీద దయగలిగి ప్రవర్తించాలంటే నేను తప్పకుండా నా ప్రవర్తనను ఏం చేయాలి? మార్చుకోవాలి. గర్వం ఉంటే ఏం చేయాలి? తొలగించుకోవాలి. గర్వం ఎప్పుడు పనికిరాదండి, నేను చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్. క్షణం పట్టదు దేవుడిని నడిచివేయడానికి, క్షణం కాదు, ఒక్క సెకండ్ పట్టదు. పాతాళంలోకి నెట్టివేస్తాడు. జాగ్రత్త, గర్వం పనికిరాదు. సాతానుడు గర్వించి ఆ లూసిఫర్ వాడు పాతాళంలోకి దిగిపోయినాడు కదా. దేవుడు ఇచ్చిన వాటి కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు చేసిన మేలు, దేవుడు చేసిన మేలు, దేవుడు మనుషులను వాడుకుంటాడు కదా. నెవర్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే మనము స్టెబిలిటీ పొందుతాం లైఫ్లో, చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాం. గర్వము, అహంకారము, కోపము, పగ, ఈర్ష్య, కుళ్ళు, అసూయ ఇవన్నీ మనలో కిందికి లాగుతుంది అన్నమాట. పైకి పోదామంటే కిందికి లాగేస్తుంది. కాబట్టి నెవర్ డూ దట్. అందుకే యేసు స్వభావంతో నింపబడమే పరిశుద్ధాత్మతో నింపబడడం. నేను చాలా రీసెర్చ్ చేసే మాట్లాడుతున్నాను, ఒట్టి మాటలు మాట్లాడడం లేదు, అనుభవంతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్మ పూర్ణత అదేనండి, యేసు యొక్క స్వభావంతో నింపబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు జయించకుండా నువ్వు 4 భాషలు మాట్లాడినావు, ఇంత తెగిరినావు అంటే కానే కాదు అది. యూ కెనాట్ డిసీవ్ గాడ్. నువ్వు యేసును ఎప్పుడు మోసం చేయలేవు. ఆయన పరమ పవిత్రుడు, ఆయన పేరే సత్యం. హల్లెలూయా. హిస్ నేమ్ ఈజ్ కాల్డ్ ట్రూత్. అంత సత్యం నీలో ఉందా? అందుకే నేను సంఘంలో కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎప్పుడు అల్లరి అనుమతి చేయలేదు. నేను దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరిలో ఉంటాడా దేవుడు? కానే కాదు. ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఈ మంటి దేహం తల్లడిల్లిపోతుందని నాకు తెలుసు. కానీ అది మాత్రమే కాదు శక్తి. నువ్వు శక్తి పొందుకున్నావంటే నీ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావని అర్థము. దేవునికి స్తోత్రం. 10 రూపాయలు ఒక పేదవానికి ఇవ్వడానికి మనసు లేదు. పరిశుద్ధాత్మతో నింపబడినావంటే ఎవడినవుతాడు ఉన్న ఆత్మ? యేసు స్వభావం నీలో ఉండాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. నీలో అణుకో ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, నీలో దయ ఉండాలి, నీలో జాలి ఉండాలి, నీలో తగ్గింపు ఉండాలి, నీలో సహనం ఉండాలి. చూడండి, సిలువను సహించినాడంట యేసు. 1 హెబ్రీ 12:2 చూడండి. 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 1 హెబ్రీ 12:2
ఇక్కడ యేసు ప్రభు 2వ వచనం నేను చదువుతున్నాను, లాస్ట్ లైన్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను ఏం చేసినాడట? సహించినాడంట. దేవుని స్తోత్రం. జీసస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీవన్ టు ఫాలో. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళ పేరుతో వచ్చినారు, కానీ ఈ పర్ఫెక్షన్ మీరు ఎక్కడ చూడరు, యేసులోనే చూస్తారు. పరిశుద్ధతలో కూడా పర్ఫెక్ట్, ప్రేమలో పరిపూర్ణుడు, విధేయతలో పరిపూర్ణుడు, ప్రేమలో విధేయతలో జాలి కనికరం దైవ చిత్తం నెరవేర్చడం, ఇవన్నిటిలో ఒక పరిపూర్ణమైన ఒక ఉదాహరణమే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాట పాడతాం, పాత పాట మీకు వచ్చో లేదో, నాకు కూడా సరిగా రాదు. యేసుతో సాటిరారు ఎవ్వరు, ఎందుకు ప్రియులార నమ్మరు, ఆశతో యేసునే చేరరే. యేసుతో సాటిరారు ఎవ్వరు, ఎందుకు ప్రియులార నమ్మరు, ఆశతో యేసునే చేరరే. ఇక్కడ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేసినాడు? నిర్లక్ష్య పెట్టినాడు. మనం చేస్తున్నామా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగలుగుతారా మీరు? ఎవడైనా నిన్ను అవమానం చేస్తే నువ్వు ఒక ఛాన్స్ కొరకు ఎదురు చూస్తావు, నెక్స్ట్ టైం వానికి డబుల్ అవమానం మనము చేయాలి. అంటే అది యేసు స్వభావం కాదు. నిన్నెవడైనా అవమానించినాడు కావలసుకొని నీ మీద నింద మోపితే వాని పూర్తిగా క్షమించడానికి ఉన్న మనసు నీకుంటే అది నిజంగా యేసు స్వభావమే. దేవుని స్తోత్రం. మనం పరిపూర్ణమగుటకు సాగిపోవాలంట. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ టు గో త్రూ దట్ పర్ఫెక్ట్ రోడ్ ఫాలోయింగ్ జీసస్. యేసును పోలి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక మాట అంటే పడరు. 40 రోజుల సిలువ ధ్యానం చేసిన వాళ్ళే వీళ్ళంతా. మాటకు మాట, తూటకు తూట. యేసు స్వభావం లేదు. నాకు అందుకే నేను చాలా కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటాను. అందరికీ తెలుసు నేను స్ట్రిక్ట్ అని. ప్రార్థనా వీరులు కానీ, పాస్టర్లు కానీ, సేవకులు కానీ అందరి దగ్గర కొద్దిగా టఫ్గా కనబడతాం వాళ్ళు. నా గుండె నిండా ప్రేమ ఉంటుంది, అది దేవునికే తెలుసు, అది దేవునికి తెలుసు. చూసారా, మీకు కూడా తెలుసు అది. అయితే కానీ నేను ఎక్స్ప్రెస్ చేయను అది. నా ధ్యేయము, నన్ను ఒక కారణంతో జన్మింపజేసినాడు కదా, ఇక్కడ నాకు ఒక విషన్ ఉంది కదా, ఆమె విషనరీ. ఆ విషన్ సక్సీడ్ కావాలంటే నాకు అలాంటి వ్యక్తులే కావాలి నాతో. అది ప్రార్థనా వీరులైనా కానీ, ప్రార్థన చేయకుండా ఎక్కువ మాట్లాడినారంటే అయిపోయింది అన్నమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళ డేట్ దగ్గరకు వచ్చింది, డిస్మిసల్ డేట్ అని. అంటే నేను సహిస్తాను, చాలా సహిస్తాను, కానీ ఇక చెప్పిన మాట వినకుంటే ఐ విల్ నాట్ అలౌ దెమ్ టు స్పాయిల్ మై విషన్ అండ్ మై రూట్. కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తాను. చూడండి, యేసును చూసినప్పుడు ఎంత సహనం, ఎంత సహించుకున్నాడు. ఈ లోకరీతిగా ఉన్న ఆటంకాలు, అడ్డులు, ఆయన తిరస్కారం, దెబ్బలు, పూలనాడడం, ముఖం మీద ఉమ్మివేయడం, మేలు చేసి కీడు అనుభవించినాడు. అది ఇంకా నన్ను కలిచివేస్తుంది నా హృదయాన్ని. ఎక్కడ ఎవరికి కీడు చేయలేదు కదా, ఎవరికి కీడు చేసినాడు యేసు ప్రభు. అందరికీ మేలు చేసినాడు. కానీ ఏమిచ్చింది ఈ లోకం ఆయనకు? సిలువను అప్పగించింది, ముళ్ళ మకుటం వేసి అమర్చింది, కొయ్య మేకులతో మరి సిలువకు కొట్టేసినారు, బల్లెంతో పొడిచినారు, వారుతో కొరడాతో 39 దెబ్బలాడు. అంటే ముఖం మీద ఉమ్మడం, గుద్దడం, చెడ్డ మాటలు, ఇవన్నీ సహించినాడు కదా. నా కుటుంబ జీవితంలో అది పనికొచ్చింది నాకు. వినై సిలువను గురించి ధ్యానించినప్పుడు నాకు ఎంత శక్తి లభించిందంటే, మీతో పెద్ద నేను రహస్యంగా ఏం ఉంచాను, ఎందుకంటే మరి ఐ ట్రీట్ యూ ఆల్ యాజ్ మై ఓన్ ఫ్యామిలీ. ఎందుకంటే మరి నేను ఏదో పెద్దగా మరి ప్రత్యక్షపరచుకోవడం ఇష్టం లేదు, కానీ ఐ లర్న్డ్ ఎవ్రీథింగ్ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. సిలువ చెంతనే నేను నేర్చుకున్నాను. సిలువ చెంత, సిలువను తిలకించి చూసినప్పుడు నాకున్న కోపము, రోషము, అసహనము, దుఃఖము ఇవన్నీ కూడా మటుమైపోయిపోయింది. దేవునికి స్తోత్రం. అవును, ఒక మాట ఉంది యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు చూడండి, జాన్ 3rd చాప్టర్ 15వ వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అంటే అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినాడు. మరి విశ్వసించువాడు, యేసులో విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మరి మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. అంటే వెన్ యూ లిఫ్ట్ అప్ జీసస్, యేసు మీద నువ్వు గురి ఉంచి, అంటే ఎప్పుడు నేను, అంటే మీకు తెలుసు కదా, నేను నా యేసుతో నా పయనం అనే ఒక శీర్షికలో ఎన్ని ఇబ్బందులు పడినాను. మేనేజింగ్ మినిస్ట్రీ, ఫ్యామిలీ, తర్వాత బ్యాంక్ సర్వీస్, ఇవన్నీ చేయడం నాకు చాలా తల్లడిల్లిపోయేదాన్ని. అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరూ లేరు. వదిలేయి అనేది ఏమనంటే నాకు చాలా కష్టమే. ఎవరు ఏమన్నారు, నేను వదిలేయను. సో ఈజీ టు టెల్ కదా, కానీ సో డిఫికల్ట్ టు క్యారీ ఆన్ ద విజన్ విత్ గ్రేట్ పర్సివియరెన్స్. చాలా గొప్ప పట్టుదలతో దేవుడు నాకు ఇచ్చిన పనిని, చిత్తాన్ని నెరవేర్చి ముందుకు సాగడం ఇది టఫ్ జాబ్. లీవింగ్ ఎనీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. నాకు వీలు కాదు, వదిలేయడం కాదు. దేవుడిచ్చింది పట్టుకొని చక్కగా నడిపిస్తూ ముందుకు సాగడం అంటే సహించడం, సహనం చాలా అవసరం. పేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంట. సహనం అనేది అన్ని సుగుణాలకు తల్లి అంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అయితే యేసు ప్రభువు మరి అలాగూ తన త్యాగము, తగ్గింపు, యేసు ప్రభువు వాజ్ ఎ పర్ఫెక్ట్ రోల్ మోడల్. నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంటే నేను యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత నాకు ఇంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడ దొరకలేదు. అండ్ మై సర్చ్ ఫర్ ట్రూత్ ఎండెడ్ దేర్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎండెడ్ దేర్. ఎందుకంటే ఇంకా నాకు అవసరం లేదు, యేసులో నేను సంపూర్ణత చూసినాను. ఇంకెందుకు నేను ఇంకెవరిని వెతకాలి? ఐ కుడ్ గెట్ ఆల్ మై ఆన్సర్స్ త్రూ జీసస్. యేసు నా ప్రతి ప్రశ్నకు జవాబుగా ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఎన్నడూ ఆయన హీ కెన్ ఆన్సర్ ఆల్ మై క్వశ్చన్స్. దేవుని స్తోత్రం. నేను అనుకునేదని ఎలా నడిపించాల సేవ, క్రీస్తు నాకు జ్ఞానం అయిపోయినాడు. ఏ విధంగా నేను స్టెప్ తీసుకోవాలి, క్రీస్తు నాకు వివేచనం అయిపోయినాడు. ఏ విధంగా పవిత్రంగా బ్రతకాలి, క్రీస్తు నా పరిశుద్ధత అయిపోయినాడు. ఏ విధంగా నీతిగా బ్రతకాలి, క్రీస్తు నా నీతిగా అయిపోయినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ బికేమ్ మై పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు ఆటంకాలు, అడ్డులు వచ్చి ఇంట బయట పోరాటం వచ్చినప్పుడు, టఫ్ బ్యాటిల్, అప్పుడు ఏ విధంగా ఎన్నుకోవాలంట నాకు ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. హౌ జీసస్ ఎన్కౌంటర్డ్ డిఫికల్టీస్ ఇన్ హిజ్ లైఫ్, సర్మౌంటెడ్ ద ప్రాబ్లమ్స్. హెబ్రీ 5:7. ఇవన్నీ మనకు ఇట్ ఈస్ రిటర్న్ హియర్ ఫర్ అస్ టు ఫాలో. మనం దీన్ని అనుకరించాలనే కదా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. సేవలో ఓటమి, జీవితంలో ఓటమి, కుటుంబ జీవితంలో ఓడిపోయినారంటే కారణం మనమే ఉంటాం. ఎందుకంటే మనకు ప్రార్థన రాదు. మరి యేసు ప్రభు ఎంత గొప్ప ప్రార్థనా శక్తి గలవాడు, తండ్రితో ఎప్పుడు బంధం గలవాడు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచాననే వాక్యం అయితే నేను చూసినాను, కానీ నవ్వినాడు, పరాశకాలు చేసినాడు, జోకులు ఇచ్చినట్టు నేను ఎక్కడ చూడలేదు. అంటే హీ సో సీరియస్ అబౌట్ హిస్ విజన్. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. అంటే ఆయన మరి వాక్యంలో ఉంది, విశ్వాసుల నోటిని నవ్వుతో ఆయన నింపగలడని. అంగలార్పు ప్రతిగా ఏమిస్తాడు? నాట్యం ఇస్తాడు. కానీ యేసు జీవితం నేను చూసినప్పుడు ఎవ్రీ స్టెప్ వాజ్ ఏ వెరీ సీరియస్ స్టెప్. అంటే దీనికి ఇన్ని గొప్ప అద్భుతాలు 3.5 సంవత్సరాల్లో చేసినాడు. లోకంలో ఉన్న పుస్తకాలు ఏవి కూడా సరిపోవంట ఆయన చేసిన కార్యాలు. ఓ దేవా, ఇది 3.5 సంవత్సరంలో ఇంత ఎలా చేయగలిగినావు? అప్పుడు నాకు జవాబు దొరికింది. ఆయన ఉత్తుత్త సేవ చేయలేదు, గాలి సేవ చేయలేదు. ఆయన ఏదో పోస్టర్లు చప్పాయించి అక్కడిక్కడ పెట్టి మేము ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం చెప్పుకోవడానికి చేయలేదు. ఆయన చేసి చూపెట్టినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరధారి అయి ఉన్న దినంలో మహారోదనముతో ప్రార్థించినాడట, కన్నీళ్లతో ప్రార్థించినాడంట. తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేసినాడు, యాచనలు చేసినాడు, సమర్పించుకున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. హీ వాజ్ అక్సెప్టెడ్ బై హెవెన్లీ ఫాదర్. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. కొద్ది కష్టం అనుభవించడానికి వీలు కాదు కదా ఈ దినాల్లో. మనుషులకు విశ్వాసులం అంటారు, సేవకులం అంటారు.
కొద్దిగా ఇబ్బంది ఇదే కాంట్. మరి ఏం సిలువను వాళ్ళు మోస్తున్నారు నాకు అర్థం కాదు. అయితే ఇక్కడ ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని స్తోత్రం. ఈ ఫుల్ఫిల్డ్ హిస్ మిషన్. ఫుల్ఫిల్మెంట్ చూడండి. అక్కడ చాలామంది మంచిగా ఆరంభిస్తాం, సగటును వదిలేస్తాం. హాఫ్ డన్. వీ డూ థింగ్స్ బై హాఫ్స్ అన్నమాట. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అంత సగం సగం. కానీ ఒక కన్విక్షన్తో, ఒక దర్శనం కలిగి క్రీస్తు యేసులాగా జీవించాలి. క్రీస్తు యేసు ఏ విధంగా ఈ లోకంలో బ్రతికినాడో అలాగూ నేను గురి కలిగి జీవించాలి, ఆయనను పోలి జీవించాలి. ఆయన ఏం చేసినాడో నేను అది ఇమిటేట్ చేయాలి. యూ ఇమిటేట్ హిమ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇమిటేట్ జీసస్ యాజ్ ఐ హ్యావ్ ఇమిటేటెడ్ హిమ్. అంటే ఆయనను తలంచుకుంటున్నాం ఈ 40 రోజులు. ఇట్ షుడ్ నాట్ బి ఎ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఒక స్పీడ్ బ్రేకర్ అన్నమాట ఈరోజు. కొద్దిగా ఆలోచించండి, ఆగండి, చూడండి, తిలకించండి, కొనసాగండి. అంటే యేసును పోలిన జీవితం ఉందా? అంత సహనం ఉందా? లేదు. అది పొందుకోవాలి. యేసే ప్రార్థన చేసాడు, కన్నీళ్లతో ప్రార్థించినాడు, రోదనంతో ప్రార్థించినాడు, అంగలార్చినాడట. చూడండి, ఈ శరీరాన్ని విడిపించగలవానికి ఆయన విజ్ఞాపనలు, యాచనలు చేసినాడు. అండ్ హీ బికేమ్ ఎ సక్సెస్. ఆయన నిత్య రక్షణకు ఏమైనాడట? కారకుడాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మరి పరిశుద్ధత గురించి కూడా, యేసును చూస్తేనే మనకు పరిశుద్ధత వస్తుంది. హీ వాజ్ సిన్లెస్. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. అలాగే ఎవరికి అంత ధైర్యం ఉంటే చెప్పడానికి. అందుకే వేరు ప్రియుని కన్నా ఈ ప్రియుని విశేషమేమి అని అంటారు కదా పరమగీతంలో. చెలికతలు వచ్చి ఆ శూలమతితో అడుగుతారు, ఎప్పుడు ప్రియుడు 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 అంటావేంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు 10,000లో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, సుందరుడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ పరిశుద్ధత కూడా అవసరం. అడగండి, పొందుకోండి. కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ గివ్ మీ ఏ హోలీ లైఫ్ ఇన్ వర్డ్, ఇన్ థాట్స్ అండ్ ఇన్ యాక్షన్స్. మనస, వాచ, కర్మ అంటారు కదా. ఏ పాపము చేయకుండా నీకు భయపడి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నాకు కృపను దయచి. పాపం ఒకవేళ అంటుకుంటే ఈ లోకంలో ఉన్నావు కదా. రోజు ఎన్నిసార్లు స్నానం చేస్తారు మీరు? సమయం వచ్చినప్పుడు చెప్తున్నాను, డ్యూటీ దినమంతా చేసి చెమటలు కక్కుకుంటూ వచ్చినా కూడా అట్టనే పండుకుంటారు. స్నానం లేదు, శుభ్రం లేదు. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నువ్వు వచ్చి వెంటనే శుద్ధిగా స్నానం చేసి బట్టలు మార్చుకొని చక్కగా దేవుని బిడ్డలు అలాగే ఉండాలి. నువ్వు గొప్ప భక్తున్నది, నీకు శుచి శుభ్రం లేదంటే ఆ భక్తి నేను నమ్మను. నేనైతే నమ్మను. నా దగ్గరనే సెలెక్ట్ కాలే, మళ్ళీ ఇంకా ఎక్కడ మీద పోయి సెలెక్ట్ అవుతారు మీరు. అయితే ఫస్ట్ గెట్ క్లెన్స్డ్ ఫిజికలీ, తర్వాత స్పిరిచువల్లీ. మళ్ళీ నీకు ఒక మంచి సమయం దేవునితో. దట్స్ హౌ యూ సక్సీడ్ ఇన్ లైఫ్. ఎప్పుడు చెప్తాను నేను ఈ మాట. చాలా కుటుంబాలు చిరాకు, పోట్లాడ, అల్లర్లు ఎందుకుంటుందంటే శుచి లేదు, శుభ్రం లేదు. అంటే నీకు బాహ్యంగా నీ శరీరమే శుభ్రంగా కాపాడుకోవడం చేత కాకుంటే నువ్వు అంతరంగాన్ని ఏ విధంగా పవిత్రంగా కాపాడుకుంటావు? ఇదేమో అందరికి కనబడుతుంది, లోపలిది ఎవరికి కనబడదు. లోపల పాపం చేయడానికి శ్రమ అంట. నన్నెవరు చూస్తున్నారు, నా మీద ఎవరి కన్నుందని అనుకుంటారంట. అట్టి వారికి శ్రమ అని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధత యేసుప్రభు గురించి వివరించినప్పుడు హెబ్రీ పత్రిక 7:26లో ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధతను నీవు పాటించాలి. సాతానుపై ప్రతిసారి జయం పొందినాడు యేసయ్య. హీ ట్రయంఫ్డ్ ఓవర్ సైటన్. సాతానుకు చోటు ఇవ్వద్దని వాక్యంలో ఉంది. కానీ ఎన్నిసార్లు చోటిస్తారు మీరు? ప్రతిసారి ఏదో ఒక శోధన వచ్చింది, పడిపోతుంది. ఏదో ఒక ఆకర్షణ వచ్చింది, పడిపోతుంది. ఇక పడడం లేవడమే మీ పని. విజయం ఎక్కడుంది? లేదండి, అందరూ మానవులే కదండి, మట్టి వాళ్ళే కదండి, అందరూ అదే పడతారు లేస్తారండి అని. ఏం బతుకునేది?
ఇంత ప్రశస్తమైన వాక్యం చదువుతున్నావు, ఎన్ని దినాలు ధ్యానిస్తున్నావు, ఒక జీవితంలో ఒక నిష్ఠ లేదు, ఒక క్రమం లేదు, ఒక డిసిప్లిన్ లేకుంటే మరి నీకు బోధించడం కంటే ఇంకా పోయి రాయి రప్పలకు వాక్యం చెప్పడమే మేలు అనిపిస్తున్నా. కొన్నిసార్లు నాకు మరి యేసయ్య ఎందుకు ఏడ్చినాడు అంతగానో, ఎందుకు రోధించినాడు, ఎందుకు కన్నీళ్లు గార్చినాడు అంటే నాకు తెలుసది ఎందుకు అని. ఎందుకంటే ఆయన ఎన్ని మాటలు చెప్పినా మనుషుల్లో మార్పు లేదంటే తప్పకుండా ఏడుపు వస్తుంది. ఒకసారి ఒక స్త్రీ మరి ఎన్ని బోధలు విన్నది, ఎంత నా జీవితమే అర్పించుకున్నాను, ఎంత సుఖంగా బతకాల్సిన నేను మొత్తం వదిలేసి మరి దేవుడు చెప్పినట్టు వింటే అరే మారరేంటి మనుషులు అనుకుంటా. కొన్నిసార్లు మళ్ళీ మంత్రాలు తంత్రాల దగ్గర పోతాం. మళ్ళీ వచ్చినప్పుడు ప్రార్థన చేయమ్మా, మీ ప్రార్థనలో చాలా శక్తి ఉందంటారు. మళ్ళీ వెనక తిరగానే ఫకీర్ దగ్గరనో ఇంకెవరి దగ్గర పోతారు, మంత్రగాళ్ళ దగ్గర. అప్పుడు మా గుండె ఏమవుతుందో తెలుసా, ఇక మీకు చెప్పని అవసరం లేదు. నా టైం అంతా వేస్టా, నా ప్రయత్నం అంతా వేస్టా, ఇలాంటి వాళ్ళకు వాక్యం చెప్పాలి అని నేను మట్టి దాన్ని నేను అనుకుంటే ఆ యేసయ్య ఎంత బాధపడినాడో కదా. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసినాడంట, జ్ఞాపన చేసినాడంట, రోధించినాడంట. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు మాత్రం కాదు, ఆయన ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుండె మండుతా ఉండింది అనమాట. ఈ దినాల్లో సేవకుల గుండెలకు మండాలి అన్నాడు. నేను వస్తుంటే కూడా ప్రార్థన చేసినాను, దేవా మాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రతి విశ్వాసి గుండె మండాలి, ప్రతి సేవకుని గుండె మండుతూ ఉండాలి. లోకమంతా నశించిపోతున్నది. మేమేదో నామకార్థంగా 40 రోజులు ప్రార్థనలు కాదు. దేర్ షుడ్ బి అన్ అవుట్కమ్ లార్డ్. తప్పకుండా మేము ఫలితం చూడాలి ప్రభు అని ప్రార్థించినాం. ఎన్ని శిల్వ ధ్యానాలు అయినా కానీ అలాగే ఉన్నారు, ఏమీ మార్పు లేదంటే దీన్ని ఇంత ప్రయాసంతో కష్టపడి దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుంది. కాబట్టి జీవితాలు మారాలి. ఎవరిని పోలి జీవించాలి? గట్టిగా చెప్పండి, యేసును పోలి జీవించాలి. మరి నీవు అలాంటి జీవితం జీవిస్తున్నావని మనసు మారి రూపాంతరం పొందాలని వాక్యంలో ఉంది. ఈ సిలువ యాత్ర కీర్తనలు, దీంట్లో మరి పాటలన్నీ సిలువకు సంబంధించింది. ఇవి చాలా పాత పాటలు, ఇప్పుడు అన్ని మోడర్న్ పాటలు పాడుతున్నారు. ఇది చాలా భక్తులు చాలా దేవునితో లీనమై రాసిన పాటలు. మీరు నేర్చుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇది స్టాల్లో దొరుకుతుంది మీకు. యేసును పోలి ఏ విధంగా జీవించాలి ఈ పాట చక్కగా మాట్లాడుతుంది మనతోటి. నా యేసు మార్గమందున వెళ్ళు నయాత్తమా, నా యేసు మార్గమందున వెళ్ళు నయాత్తమా, గోల్గోత కొండ బాధలు పాలు పొందేదావా, గోల్గోత కొండ బాధలు పాలు పొందేదావా, సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను, బంధుమిత్రుల మధ్యను శ్రమా సహింతువా, బంధుమిత్రుల మధ్యను శ్రమా సహింతువా, మూర్ఖకోపిష్ఠుల మధ్య దీట ముగానుందువా, మూర్ఖకోపిష్ఠుల మధ్య దీట ముగానుందువా, సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువ
బాధలు ధైర్యముగా నిల్తుమా ఆకాలి బాధలు ధైర్యముగా నిల్తుమా అవమానము వచ్చినను సిల్వాను మోతువా అవమానము వచ్చినను సిల్వాను మోతువా సిలువను విడను సిలువను విడను సిలువాను విడాను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడాను పాపాత్ములు గుణపడన్ దత్తము చేతువా పాపాత్ములు గుణపడన్ దత్తము చేతువా ధైర్యస్తులు ధైర్యపడన్ యుద్ధము చేతువా భయస్తులు ధైర్యపడన్ యుద్ధము చేతువా సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను లోకులు నాశనమైరిగా వీరులు లేకాయే లోకులు నాశనమైరిగా వీరులు లేకాయే విమోచకుడు సిల్వలో వేలాడి కృతి పొందెను విమోచకుడు సిల్వలో వేలాడి కృతి పొందెను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను జీవాంతము వరకుని నిలిచి పోరు సల్పి జీవాంతము వరకుని నిలిచి పోరు సల్పి దైవా కృపాచే గెలిచిని మోక్షము చేరుదును దైవా కృపాచే గెలిచిని మోక్షము చేరుదును సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను హల్లెలూయా యేసును పోలిన జీవితం అనే ప్రసంగాన్ని మరి ఈరోజు మొదటి భాగం విన్నారు. అవును ప్రభువా, మా హృదయాలను మేము సిద్ధపరచుకోవాలి. యేసు మా మాదిరి, యేసు మీద లక్ష్యం ఉంచాలి. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసునే చూడాలి. ఈ పందెంలో మేము ఓపికతో పరిగెత్తాలి. కుడికి కానీ ఎడమకు కానీ మేము తొట్టిల్లకూడదు.
నాయనా, నువ్వు ఎన్ని బాధలు సహించినావు ఈ లోకంలో, ఎంత తిరస్కారం పొందినావు ప్రభు, ఎంత అవమానం పొందినావు ప్రభు. నువ్వు అవమానమును సహించినావు. నీ ముందున్న ఆనందము కొరకు అవమానమును లెక్క పెట్టలేదు ప్రభు. మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన దర్శనం ఎంత గొప్పది. దాని నిమిత్తం మేము ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించాలి. అయినా నిన్ను చూచినప్పుడు మాకు కలిగే ధైర్యం ఎంతంత కాదు నాయన. మేము గురి యొద్దకే పరిగెత్తడానికి సహాయం దయచేయండి. పౌలు భక్తుడు సెలవించిన రీతిగా నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించుడి. ఎంత గొప్ప అద్భుతమైన మాట తండ్రి. మా జీవితాలు మేము క్రమ పద్ధతిలోకి తీసుకొని రావడానికి, అల్లాటప్పగా బ్రతకడానికి కాదు నాయన. ఈ శిలువ ధ్యానాలు ఒక క్రమంలోకి ప్రతి జీవితాన్ని తీసుకొని రావాలని నీ దాసురాలకి ఇచ్చిన దర్శనం. 40 రోజులు ఒకే చోట కూడుకొని సిలువను తిలకిస్తున్నాము, సిలువను ధ్యానిస్తున్నాము, సిలువ మీద వ్రేలాడిన యేసు వైపు మేము లక్ష్యం ఉంచుతున్నాము. ఎన్నెన్ని గొప్ప పాఠాలు మేము నేర్చుకోగలుగుతాం నాయన. ఎంతెంత పరిశుద్ధాత్మతో మేము నింపబడతాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి వేషధారణ బంధిస్తున్నాము గొప్ప దేవా నీ పేరట. అపవాదికి మేము చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ఉన్న సహాయం మాకు దయచేయండి. మేము ఎవరి కొరకు కాదు నాయన బ్రతికేది, నీ చిత్తం ఈ లోకంలో జరిగించడానికి మా ధ్యేయమై ఉండాలి ప్రభువా. మాకు గురి గమ్యం అంటూ ఉండాలి ప్రభువా. నాయన మాకు సహాయం దయచేయండి. నీ జీవిత రహస్యం ప్రార్థనా శక్తి నాయన. అవును తండ్రి, నీవు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినావు నాయన. కన్నీళ్లతో చేసినావు, రోదనంతో చేసినావు. మరణం నుండి విడిపించగలవానికి విజ్ఞాపనలు, యాచనలు నువ్వు అర్పించినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. చిత్తాన్ని నెరవేర్చినావు తండ్రి. నువ్వు నిత్య రక్షణకు కారకుడైపోయినావు. మాకు విజయము ప్రార్థించినప్పుడే మాకు లభిస్తుంది. సాతాన్ని ఓడించాలంటే మాకు శక్తి కావాలి ప్రభువా. అపవాదికి ఎంత మాత్రం మా జీవితాల్లో చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎన్నెన్నో దుర్వార్తలు మా చుట్టూ వింటున్నాం, కానీ దేనికి మేము భయపడే అవసరం లేదు. సదాకాలం నువ్వు మాకు తోడున్నావు తండ్రి. ఈ దేవుడు మాకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపించగలననే శక్తి, ధైర్యం మాకు దయచేయండి. ప్రతి పిరికితనాన్ని బంధిస్తున్నాను యేసు రాజా. ధైర్యంతో నింపండి, శక్తితో నింపండి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో మమ్మల్ని నింపుమని, నీ ఆత్మను మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబాలు ధన్యమైపోవాలి ప్రభు. ఈ శిలువ ధ్యానాల ద్వారా ప్రతి కుటుంబము నీ ఆశీర్వాదంతో నింపబడాలని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వారు విని నేర్చుకోవాలి, గైకొనాలని ప్రార్థిస్తున్నాను. సకల దీవులతో మీరు నింపుమని ప్రతి ఒక్కరిని వివిధ మాధ్యమాల్లో గుండా ఎంతో తీవ్రతతో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, వారి కుటుంబాలకు కూడా నీ ఆశీర్వాదాలు పలుకుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF, హైదరాబాద్.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ